జ్యోతిష శాస్త్రంలో 12 రాశుల వారికి ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి వారం, ప్రతి నెల ఎలా ఉంటుందో మన జ్యోతిష శాస్త్రం ఎప్పుడూ కూడా మనను హెచ్చరిస్తూనే ఉంటుంది. కొన్ని పర్వదినాల్లో కొన్ని రాశుల వారికి కొన్ని గ్రహాల పరిస్థితులు ఏర్పరచుకున్న ఆ శుభ సమయంన వారి వారి జీవితంలో ఎక్కడా లేని అదృష్టాన్ని కూడా పొందగలుగుతారు. అలాంటి ఒక అదృష్టమైన జాతకాలు కొన్ని రాశుల వారికి ఈ పౌర్ణమి అనగా రాఖీ పౌర్ణమి నుంచి 5 రాశుల వారికి వారు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారు ఏ పని చేసినా అన్ని రంగాల్లో కలిసి వచ్చి ఊహించని ధనాన్ని కూడా అందుకోగలుగుతారు. అన్ని విషయాలలో వాళ్ళు ముందంజలో ఉండగలుగుతారు. చేస్తున్న పనులలో కూడా పూర్తి విజయాలను సాధిస్తారు ఈ 5 రాశుల వారు. ముఖ్యంగా ఆ శని సూర్యుడి శక్తివంతమైన రాజయోగం వేళ మిథున రాశితో సహా 5 రాశుల వారికి ఈ ఏడాది పొడవున మొత్తం కూడా వారికి ఎంతో శుభదాయకంగా ఉంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం 2025 ఆగస్టు 9న సూర్యుడు శనిగ్రహాలు కలిసి ఒక శక్తివంతమైన యోగాన్ని ఏర్పరచనున్నాయి. ఈ సమయంలో 5 రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో సూర్యుడు శనిదేవుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడిని గ్రహాలకు అధిపతిగా భావిస్తే ఆ శనిదేవుణ్ణి కర్మలకు, న్యాయానికి అధిపతిగా పరిగణించాలి. ఈ నేపథ్యంలో ఈ 2 గ్రహాలు కలిసి రాఖీ పండుగ వేళ ఒకదానికొకటి వరుసగా పంచమ, 9వ స్థానంలో ఉండడం వల్ల అత్యంత శక్తివంతమైన నవపంచమ రాజయోగాన్ని ఏర్పడనుంది. ఆ ప్రభావంతో మేషరాశితో సహా 5 రాశుల వారికి ఏడాది పొడవునా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు, కొత్త ఇల్లు కొనుగోలు, కొత్త వాహనం కొనాలనే కోరిక కూడా ఈ 5 రాశుల వారికి తప్పకుండా నెరవేరుతుంది. ఈ సందర్భంగా ఈ రక్షాబంధన్ వేళ ఏ రాశులకు శుభ ఫలితాలు రానున్నాయో అనే ఆసక్తి భక్తులందరిలో ఏర్పడనుంది. ముందుగా మేషరాశి. రక్షాబంధన్ వేళ సూర్యుడు ఆ శని మధ్య ఏర్పడిన నవపంచమ యోగం కారణంగా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి మేషరాశి వారికి. శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి ఈ కాలంలో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటి నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు. ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఈ మేషరాశి వారు. 2వ రాశి. జ్యోతిష్య ప్రకారం రాఖీ పండుగ రోజున మిథున రాశి వారికి సూర్యుడు శని ఏర్పరిచే నవపంచమి యోగం వల్ల విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో శని తిరోగమనంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో తోటి ఉద్యోగస్తుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులన్నీ పూర్తయ్యే కాలం కూడా వీరికి సూచిస్తోంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. విదేశీ పర్యటనల గురించి అనేక ప్రయోజనాలు కూడా పొందుతారు ఈ రాశివారు. మీ జీవితంలోని ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయే సమయం ఆసన్నమైంది. తదుపరి సింహరాశి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాఖీ పండుగ రోజున సింహరాశి వారికి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి మంచి ప్రయోజనాలు లాభిస్తాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ తల్లిదండ్రులు లేదా పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ కాలంలో తొలగిపోతాయి. ఎంతో ఉల్లాసంగా కూడా కుటుంబంతో గడుపుతారు. ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యక్తిత్వం బలంగా ఉంటుంది. మీ విశ్వాసం కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. తదుపరి కన్యారాశి. జ్యోతిష శాస్త్ర ప్రకారం రక్షాబంధన్ వేళ కన్యారాశి వారికి అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నత అధికారులతో సంబంధాలు కూడా బలంగా ఉంటాయి. ఈ కాలంలో మీ లక్ష్యాలన్నింటినీ కూడా సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. మీరు సొంతంగా స్థలం కొనుక్కోవాలనే ఆలోచన చేయడంతో పాటు ఆ స్థలాన్ని, ఇంటిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ కన్యారాశి వారికి. ఈ శుభయోగం ప్రభావంతో మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ కాలంలో మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీంతో మీరు చాలా వరకు కూడా ఎంతో సంతోషంగా కుటుంబంతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. తదుపరి మీనరాశి.
జ్యోతిష శాస్త్ర ప్రకారం మీనరాశి వారికి నవపంచమ యోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తారు. అంతేకాదు, మీనరాశి వారికి శని సాడేసతి 2వ దశలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ కష్టానికి తగిలిన ఫలితాలు కూడా వస్తాయి. ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. విదేశాల నుంచి విజయం సాధించే అవకాశం కూడా కలదు. సూర్యుడు, శని గ్రహాలు కలిసి ఒక శక్తివంతమైన యోగాన్ని ఏర్పరచుకునే ఆ శుభ సందర్భంలో పైన చెప్పుకున్నటువంటి 5 రాశుల వారికి కూడా వారు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారు ఏ పని తలపెట్టినా, ఏ పని చేస్తూ ఉన్నా 100% విజయాన్ని అందుకుంటారు. అంతటి విశిష్టమైన యోగాన్ని సంతరించుకుంటున్న ఈ వేళ అన్ని రాశుల వారికి కూడా శుభం కలగాలని కోరుకుందాం. ఓం తత్సత్.